హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు బొరుగుల ఉప్మా చేశాను. అది ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయ్యాక ఇప్పుడు కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్ మాత్రమే. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పెద్దదైతే ఒక ఆనియన్, చిన్నవైతే 2 ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. త్వరగా ఫ్రై అయ్యేదాని కోసం కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలాగా వేసుకొని ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఆనియన్స్ మగ్గాక టమోటాలు కూడా ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం ఫ్రైడ్ చనాదాలి అంటారు, అలాగే శనగపప్పు కూడా అంటారు. ఆ పప్పు కొంచెం కారం, కొంచెం వెల్లుల్లి వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా టమాటాలు మగ్గాక ఇప్పుడు ముందుగా వాష్ చేసుకున్న బొరుగుల్ని, అలాగే ఫ్రై చేసుకున్న వేసిన పప్పులు కూడా వేసుకోవాలి. అలాగే మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మనం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ కొంచెం తక్కువగా ఉంటే సాల్ట్ కూడా వేసుకొని కలుపుకున్నాను. అలాగే ఒక హాఫ్ లెమన్ని ఇలాగా పిండుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకున్నాను. కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఈ స్టేజ్లో నా దగ్గర లేక వేయలేదు. అంతే, బొరుగుల ఉప్మా రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్